హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో ఈరోజు మంచి ఫ్లాట్స్తో మీ ముందుకైతే రావడం జరిగిందండి. చూస్తున్నారు కదా, విజన్ ఎలైట్ హోమ్స్ అన్నమాట. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటున్నాయండి. ఇవి వచ్చేసి కంప్లీట్ 5 floors కన్స్ట్రక్షన్ చేశారండి. 600 square yardsలో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఈచ్ ఫ్లోర్కి వచ్చేసి ఓన్లీ 2 flats ఉంటాయండి. ఈచ్ ఫ్లాట్ వచ్చేసి మనకు 1611 SFT అయితే ఉంటుందన్నమాట. 1611 SFT అయితే ఉంటుంది. 3 BHK నండి, అన్ని 3 BHK ఉన్నాయి. దీంట్లో 10 flats అయితే ఉంటే ప్రజెంట్ 8 flats సోల్డ్ అవుట్ అయిపోయినాయండి. ఇప్పుడు 2 flats మాత్రమే ఉన్నాయి. అవి ఈస్ట్ ఫేసింగ్ అనమాట. 3rd floor ఒకటి ఉంది, 5th floorలో ఒకటి ఉందండి. మరి లొకేషన్ ఎక్కడ అనుకుంటున్నారా? ఇది వచ్చేసి వనస్థలిపురం తెలుసు కానీ ప్రతి ఒక్కరికి, పక్కకే హస్తినాపురంలో ఉందండి. హస్తినాపురం అనుపమా నగర్ రోడ్ నెంబర్ 9Aలో అయితే ఉందన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. మంచి కాలనీలో ఉందండి. మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో, అంటే మనకు సాగర్ హైవేకు జస్ట్ 600 meter డిస్టెన్స్లో ఉందండి. సంతోష్ మాత టెంపుల్ అందరికి తెలుసు కానీ టెంపుల్ నియర్ బై అనమాట. ఒకసారి కాలనీ చూడండి, హైఫై కాలనీ అండి. ఆల్రెడీ చుట్టూ మనకు హౌజెస్ ఉన్నాయి. మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా మెయిన్ రోడ్ నుంచి చాలా దగ్గరలో అయితే ఉందన్నమాట. ఒకసారి లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి ఎలా ఉంది ఏంటి అని తెలుసుకుందాం. ఫస్ట్ గేట్ ఏదైతే ఉందో మంచిగా ఒక 15 feet గేట్ అయితే తీసుకున్నారండి. ఎంట్రన్స్ దగ్గర ఎంటర్గానే కార్ పార్కింగ్, మనకు ఎమ్యూనిటీస్లో కార్ పార్కింగ్ కూడా ఇస్తున్నారండి. దీనికి ఏంటంటే చూస్తున్నారు కదా, పవర్ బ్యాకప్ ఉంది, అదేవిధంగా సపరేట్ ట్రాన్స్ఫారం ఉంది, అదేవిధంగా లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉందండి. లిఫ్ట్ కూడా ఇస్తున్నారు, స్టెప్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి మనకు అనుపమా నగర్ రోడ్ నెంబర్ 9లో అయితే ఉందండి. చూస్తున్నారు కదా, ఆల్రెడీ అందరు లివింగ్స్ వచ్చి ఉంటున్నారండి. 2 flats మాత్రమే ప్రజెంట్ అయితే సేల్కి అయితే ఉన్నాయన్నమాట. దీంట్లో మనకు ఒక కార్ పార్కింగ్ కూడా అలర్ట్ చేస్తారు. ఇది కంప్లీట్ సీసీ కెమెరా సర్వేయర్ లెన్స్లో అయితే ఉంటుందన్నమాట. 24 hours ఎలాంటి సెక్యూరిటీ ప్రాబ్లం కూడా లేదండి. అందరు వచ్చి లివింగ్స్ ఉంటున్నారు. జస్ట్ 2 flats మాత్రమే సేల్కున్నాయండి. చాలా తక్కువ ప్రైస్ అయితే చెప్తున్నారు. ఈ ఏరియాలో పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి మనకు 1 lakh అయితే ఉంటుందన్నమాట. దీని USD వచ్చేసి మనకు 60 ఇస్తున్నారండి. ఇంకేంటి, అక్కడే మనకు సగం పైసలు వసూలు అయిపోతున్నాయి అన్నమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాను, ఎవరైనా కన్సల్ట్ కావచ్చు అన్నమాట. ఇది మనకు మెట్రో నుంచి జస్ట్ 2.5 kilometer డిస్టెన్స్లో ఉందండి, ఎల్బీ నగర్ మెట్రో నుంచి. ఒకసారి ఒక ఫ్లాట్ అయితే మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను. చూసిన తర్వాత మీరు డైరెక్ట్ ఓనర్ని కన్సల్ట్ కావచ్చు. చూద్దాం పదండి. ఇప్పుడు మనం అయితే 5th floorకి అయితే వచ్చామండి. 5th floor ఫస్ట్ లిఫ్ట్ పక్కకే ఉంటుందన్నమాట. ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. కారిడార్ చూడండి, కారిడార్ కూడా మనకు చాలా స్పేషియస్ కంటే ఒక 8 feet కారిడార్ అయితే ఉందన్నమాట. ఇక్కడ పైన ఫాల్ సీలింగ్ కూడా ఎవ్రీథింగ్ అయితే చేసి పెట్టినారండి. ఫస్ట్ లోపలికి ఎంటేటప్పుడు డోర్ కూడా చూస్తే చాలా మంచి డోర్స్ తీసుకున్నారు, ఒక థీమ్తో అయితే తీసుకున్నారండి. దీనికి లాక్ సిస్టమ్ కూడా మంచి క్వాలిటీదే యూజ్ చేసినారనమాట. 6 feet డోర్ అండి. ఇట్లా వచ్చేసి మనకు 4 feet అయితే ఉంటుందన్నమాట. ఫస్ట్ ఎంటర్గాను మనకు వచ్చేసి ఇది హాల్ అండి. చాలా స్పేషియస్, ఎంత పెద్ద హాల్ ఇచ్చినారు చూస్తున్నారు కదా, చాలా స్పేషియస్ హాల్ అయితే తీసుకున్నారనమాట. పైన ఫాల్ సీలింగ్ కూడా ఎవ్రీథింగ్ అండి రెడీ టు ఆక్యుపై అనమాట. అన్ని కంప్లీట్ చేసి ఇచ్చినారు. విండోస్ కూడా ఈ విధంగా మంచిగా UPVC విండోస్, మంచిగా మెస్ డోర్స్ అయితే యూజ్ చేసినారనమాట. ఇది 3 BHK ఫ్లాట్ అండి. చాలా మంచిగా అయితే ఉంటుంది. మీకు ఏంటంటే హాల్లో ఒక బాల్కనీ చూపిస్తాను రండి. ఇది హాల్లో నుంచి ముందుకు వెళ్తే బాల్కనీ అండి. ఒకసారి ఏరియా చూడండి, ఏరియా ఎంత బ్యూటిఫుల్గా ఉందండి. చుట్టూ ఆల్రెడీ బిల్డింగ్సేనండి, చుట్టూ బిల్డింగ్స్. మంచి కాలనీలో అయితే ఈ అపార్ట్మెంట్ అయితే ఉందన్నమాట. చాలా తక్కువ ప్రైస్ చెప్తున్నారు, మంచిగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఒకసారి మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూపిద్దామండి. హాల్లో నుంచి మనకు లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుందండి. దీనికి వెంటిలేషన్ ప్రాబ్లం అసలు ఉండదండి, ఎందుకంటే ఈ విధంగా పెద్ద పెద్ద విండోస్ 6x4 విండోస్ అయితే తీసుకున్నారు. విండోస్ ఓపెన్ చేస్తే చల్లని గాలి, అదేవిధంగా వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఇక్కడ కూడా ఇంకో విండో తీసుకున్నారు. ఇది కూడా 6x4 విండో అండి. ఏ డోర్ ఓపెన్ చేసినా చల్లని గాలి, వెలుతురు అయితే రావడం జరుగుతుంది. దీంట్లో కూడా మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ప్రతి రూమ్లో మనకు AC పాయింట్స్ ఇచ్చినారండి. చిల్డ్రన్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్, అదేవిధంగా గెస్ట్ బెడ్రూమ్, ఇంకోటి హాల్లో కూడా మనకైతే ఈ ప్రొవిజన్స్ అంటే AC ప్రొవిజన్స్ ఇచ్చినారు. నెక్స్ట్ ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి దీంట్లో అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చినారు. చూస్తున్నారు కదా, దీంట్లో కూడా మనకు 10 feet వరకు టైల్స్, పైన ఫాల్ సీలింగ్, విండో, ఎవ్రీథింగ్ అయితే తీసుకున్నారండి. ప్రతి రూమ్కు ఈ విధంగా మనకు డోర్స్ తీసుకున్నారు. డోర్స్ కూడా మంచి యూరోపా కంపెనీ తీసుకున్నారండి. లాక్ సిస్టమ్ అయితే ఉంటుందన్నమాట. మనకు మాస్టర్ బెడ్రూమ్ క్వైట్ ఆపోజిటే ఈ విధంగా కిచెన్ అయితే ఉందండి.
కిచెన్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. ఇక్కడ చూస్తే ప్లాట్ఫామ్ మంచిగా వైట్ తాన్ గ్రానైట్తో అయితే తీసుకున్నారు. చుట్టూ మంచిగా టైల్స్ తీసుకున్నారని విండో తీసుకున్నారు. దీనికి కూడా ఒకటి ఏంటంటే మనకు వాష్ ఏరియా ఇచ్చినారు అనమాట. ఇక్కడ మనం ఏంటంటే వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ ఎవ్రీథింగ్ అయితే ఇచ్చినారు. ఇది వాషింగ్ మిషన్, అదేవిధంగా మనకి ఇంకేనా డిష్ వాష్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఏ బాల్కనీలో చూసినా కానీ చుట్టూ కూడా మంచి కాలనీలో అయితే ఉందన్నమాట. చూస్తున్నారు కదా, వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. అదేవిధంగా దీంట్లో కూడా మనకి ఏంటంటే కిచెన్లో కూడా పైన మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఇక్కడ మనకు పూజ గది కోసం కొంచెం స్పేస్ కూడా ఇవ్వడం జరిగిందండి. నవడేస్ ఏంటంటే పూజ గది అందరూ డిఫరెంట్గా వుడ్ వర్క్తో చేయించుకుంటున్నారు, అందుకని అట్లా ఇచ్చినారు. ఇక్కడ కూడా ఏంటంటే మనకు వుడ్ వర్క్ చేయించుకుంటే ఈ స్పేస్ మొత్తం యూజ్ చేసుకోవచ్చు విధంగా ఆ విధంగా అయితే ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ చూపిస్తానండి. చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్ళే ముందు ఏంటంటే ఇక్కడ కామన్ బాత్రూమ్ అయితే ఒకటి ఉంది, చూస్తున్నారు కదా, ఇది కామన్ బాత్రూమ్ అండి. దీంట్లో కూడా పై వరకు టైల్స్ తీసుకున్నారు, విండో, అదేవిధంగా ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారు. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుందన్నమాట. దీంట్లో కూడా ఈ విధంగా పెద్ద పెద్ద విండోస్ తీసుకున్నారు. కానీ విండోస్ ఓపెన్ చేస్తే చాలండి, చల్లని గాలినే వస్తుందన్నమాట. మీకు ఎల్బీనగర్ నియర్ బై అని చెప్పాను. ఎల్బీనగర్ మెట్రో నుంచి 2.5 కిలోమీటర్స్ అండి. అవి వాసవి హోమ్స్ అనమాట. మనకి ఎదురుగా కనిపిస్తున్నాయి కదా, వాసవి హోమ్స్ అండి. చాలా నియర్ బై అయితే ఈ అపార్ట్మెంట్ అయితే ఉందండి. సాగర్ హైవే నుంచి జస్ట్ 600 మీటర్ డిస్టెన్స్లో ఉందన్నమాట. ఈ పైన చూస్తున్నా కదా, ఏసీ పాయింట్స్, ప్రతి రూమ్లో ఏసీ పాయింట్స్ ఇచ్చినారు. అదేవిధంగా చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్ అయితే తీసుకోవడం జరిగింది. చూస్తున్నా కదా, ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ అన్నమాట. చాలా మంచి లొకేషన్లో ఉందండి. మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో. మీకు ల్యాండ్ మార్క్ ఏంటంటే సంతోషి మాత టెంపుల్ అండి. హస్తినాపురం సంతోషి మాత టెంపుల్ అంటే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. దానికి దగ్గరలో అనుపమ నగర్ రోడ్ నెంబర్ 9A ఉందండి. ఇది వచ్చేసి మనకి గెస్ట్ బెడ్రూమ్ అండి. గెస్ట్ బెడ్రూమ్ కూడా మంచిగా స్పేషియస్గా తీసుకున్నారు, మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. దీంట్లో కూడా విండో, ఈ విధంగా విండో ఉంది. పైన మనకు ఏసీ పాయింట్ కూడా ఇచ్చినారనమాట. ప్రతి రూమ్లో ఏసీ పాయింట్స్ అయితే ఇచ్చినారండి. లాక్ సిస్టమ్ ఎవ్రీథింగ్. మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ అన్నీ చెప్తాను, అప్పుడు ఫ్లాట్ చూడండి. ఇది వచ్చేసి మనకు విజన్ ఎలైట్ హోమ్స్ అండి. అనుపమ నగర్ రోడ్ నెంబర్ 9A అయితే ఉందన్నమాట. 600 స్క్వేర్ యార్డ్స్లో మనకు 10 ఫ్లాట్స్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఈచ్ ఫ్లోర్కి వచ్చేసి మనకు 2 ఫ్లాట్స్ ఉంటాయన్నమాట. ఒక్క ఫ్లాట్ వచ్చేసి మనకు 1611 SFT అయితే ఉంటుందండి. 3 BHK అనమాట. ఈస్ట్ ఫేసింగ్ ప్రజెంట్ 2 మాత్రమే ఉన్నాయండి, మిగతా 8 ఆల్రెడీ సోల్డ్ అవుట్. 3 BHK కంప్లీట్. మనకి యూడిఎస్ వచ్చేసి 60 స్క్వేర్ యార్డ్స్ అయితే మనకి ఇస్తారనమాట. ఈ ఏరియాలో మనకు పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి 1 lakh ఉందండి. అంత డిమాండ్ గల ఏరియా అన్నమాట. దీనికి ఆల్ టైప్ ఆఫ్ ఎమ్యూనిటీస్ కూడా ఇస్తున్నారండి. కార్ పార్కింగ్ ఇస్తున్నారు, పవర్ బ్యాకప్ ఉంది, అదేవిధంగా బోర్ వాటర్, మున్సిపల్ వాటర్, డ్రైనేజ్ సిస్టమ్, ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయండి. ఇంకా లాస్ట్ ప్రైస్ విషయానికి వచ్చేసేస్తే 99 lakhs చెప్తున్నారండి, ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్తో సహా అన్నమాట. మీకు యూడిఎస్ వచ్చేసి 60 yards వస్తుంది. అంటే మనకు 1 lakh అనుకుంటే అక్కడ మనకు 60 lakhs అయితే వర్కౌట్ అయిపోయింది అనమాట. ఇది మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో ఉండడం వల్ల, మంచి కాలనీలో ఉండడం వల్ల ఈ ప్రైస్ అయితే చెప్తున్నారు అనమాట. మీకు నచ్చింది అనుకోండి, డైరెక్ట్ స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను, నెంబర్ కాల్ చేయండి, మీకు ఇంకా క్లియర్గా డీటెయిల్స్ చెప్తారు. ఈ 99 lakhs ఏదైతే ఉందో ఇది ఫిక్స్ ప్రైస్ కాదండి, నెగోషియబుల్. అదేవిధంగా దీనికి ఏంటంటే 80 to 90% లోన్ కూడా రావడం జరుగుతుంది. దీంట్లో ఆల్రెడీ చెప్తున్నానండి, 8 ఫ్యామిలీస్ లివింగ్స్ ఉంటున్నారు. 2 ఫ్లాట్స్ మాత్రమే, ఒకటి 3rd ఫ్లోర్, ఒకటి 5th ఫ్లోర్ ఈస్ట్ ఫేసింగ్ మాత్రం సేల్కి అయితే రావడం జరిగిందనమాట. ఏ ఫ్లాట్ నచ్చితే ఆ ఫ్లాట్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు అని చెప్పేసి నేను చెప్తున్నాను అనమాట. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ఇంకా మీరు చూడాలనుకుంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.